మార్కాపురం జిల్లా పొదిలి పోలీసులు తాళాలు వేసిన ఇళ్లని లక్ష్యంగా చేసుకుని పట్టపగలే వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను అరెస్ట్ చేసి సుమారు 7.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పొదిలి సిఐ రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అరెస్టైన నిందితుడు చెల్లా నాగరాజుపై మార్కాపురం, ప్రకాశం, కృష్ణా జిల్లాలో పలు చోరీ కేసులు నమోదయ్యాయి. తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి పగటి వేళల్లో చోరీలకు పాల్పడడం అతని ప్రత్యేకత అని తెలిపారు. నిందితుడి కదలికలపై సినీపక్కి ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్, సెల్ ఫోన్, 5,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేసిన పొదిలి సిఐ రాజేష్ కుమార్తో పాటు దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు పోలీసులు తెలిపారు. మనకి పొదిలి పట్టణంలో మే 23వ తారీఖున బుచ్చినపాలెంలో తాళం వేసిన ఇంటిని మార్నింగ్ దొంగతనం జరిగిందని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు అక్కడ బుచ్చినపాలెం వెళ్ళి స్పాట్ విజిట్ చేయడం, కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత జూన్ 26వ తారీఖున నందిపాలెంలో కూడా తాళం వేసిన ఇంటిని సుమారు మధ్యాహ్నం 12:30 అప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం దొంగతనం చేశారని చెప్పేసి అదే రోజున కొనకనమెట్ల మండలం పెద్దారకట్టలో కూడా తాళం వేసిన ఇంటిని పగలగొట్టి అందులో ఉన్న 11,000 క్యాష్ని దొంగతనం చేశారని రాబడిన సమాచారం మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 3 కేసులు కూడా కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా ఈ సీసీ ఫుటేజెస్ కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని దాంట్లో ఇల్లు తాళం పగలగొట్టి చోరీ చేసిన వ్యక్తి చెల్లా నాగరాజు, రాజుపాళ్యం విలేజ్ అనే అతన్ని నిర్ధారించుకొని అతని దగ్గర నుంచి బుచ్చినపాలెంలో జరిగిన 32 గ్రాములు చోరీ చేయబడిన సొత్తు కావచ్చు, అట్లే మనకి నందిపాలెంలో చోరీ చేసిన ఒక వెండి చెంబు, తర్వాత 3.5 సవర్ల నాంతాడు, తర్వాత కొనకనమెట్ల మండలంలో జరిగిన 11,000 క్యాష్, ఇవన్నీ కూడా అతని దగ్గర నుంచి మనం రికవరీ చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే ఎవరైనా ఇటువంటి అర్జెంట్ పనులు ఉండేసి మీరు తాళాలు వేసి వెళ్తూ ఉంటే మీ చుట్టుపక్కల వారిని ఒకసారి కానీ మీరు వెళ్తున్నట్టు ఇంటిమేషన్ కనిపిస్తే కొంచెం వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి అబ్జర్వేషన్లో ఉంటారు. ఇటువంటివి మనం నివారించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.